అనుదిన అరుణోదయ కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకు అందరికీ మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు. ఉదయకాల మన ధ్యానాంశము యథార్థ హృదయాల కొరకు ఆనందము. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి 97వ కీర్తన 11వ వచనం చదువుకుందాం. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయాల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నది. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయాల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నది అని చెప్పేసి చూస్తున్నాడు. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడైనటువంటి దేవాతి దేవుణ్ణి ఉదయకాల వేళలో స్తుతించి కనపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ దినంలో సమయంలో చూడక ఎంతోమంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కానీ నన్ను సజీవ లెక్కలో ఉంచి సజీవుడైనటువంటి ఆయనను యథార్థమైన హృదయముతో ఆయన స్తుతించి కనపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. యథార్థ హృదయాల కొరకు ఆనందము ఆయన విత్తి ఉన్నాడు కాబట్టి ఆయనను మనము స్తుతించాలి. ఎవరైతే దేవుని దృష్టికి యథార్థంగా ఉంటారో వారికి ఆయన ఏ మేలు చేయక మానడు అని చెప్పేసి 84వ కీర్తన 11వ వచనంలో మనం చూస్తాం. 84వ కీర్తన 11వ వచనంలో దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు అని చెప్పి చూస్తుంటున్నాం. ఈయన ఎంత గొప్ప దేవుడు అంటే సైన్యములకు అధిపతి అయినటువంటి గొప్ప దేవుడు. ఈయన ఎంత గొప్ప దేవుడు అంటే మహోన్నతుడైనటువంటి దేవుడు. ఈయన ఎంత గొప్ప దేవుడు అంటే నీతికి రాజు, న్యాయములకు రాజు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, అటువంటి గొప్ప దేవాతి దేవుడైనటువంటి దేవుడు. ఎవరైతే దేవుని దృష్టికి మరి యథార్థ హృదయముతో మరి ఆయనకు ఆనందకరముగా ఆయనకు మరి లోబడి ఎవరైతే జీవిస్తారో వారికి ఆనందం, వారిలో తృప్తి ఉంటుంది. ఇక్కడ గమనించినట్లయితే 112వ కీర్తన 4వ వచనంలో గమనించినట్లయితే 112వ కీర్తన 4వ వచనంలో యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును, వారు కటాక్షమును వాత్సల్యతయు నీతియు గలవారు అని చెప్పి చూస్తుంటున్నాం. యథార్థవంతుల కొరకు ఆనందము మరియు ఉంది. ఇక్కడ చదువుకున్నటువంటి లేఖన భాగంలో కూడా యథార్థవంతులకు చీకటిలో వెలుగు ఉంది, చీకటిలో వెలుగు పుడుతుంది అని చెప్పేసి చూస్తున్నాం. అందును బట్టి మనము దేవుని ఎంతగానో మనం స్తుతించాలి. 118వ కీర్తన 27వ వచనంలో కూడా గమనించినట్లయితే యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగును గ్రహించును అని చెప్పి చూస్తుంటున్నాం. యెహోవాయే దేవుడు, యెహోవా అనగా ఉన్నవాడు అనువాడు అని చెప్పి చూస్తున్నాం. మొదటివాడు, కడపటివాడు ఆయనే. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో సర్వాధికారము కలిగినటువంటి గొప్ప దేవుడు. అటువంటి గొప్ప దేవుణ్ణి ఉదయకాల వేళలో స్తుతించి కనపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగును అనుగ్రహించి ఉన్నాడు అని చెప్పి చూస్తాం. అందును బట్టి ఆయన ఎంతగానో మనము స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. యోబు దేవుని దృష్టికి యథార్థవంతుడుగా ఉన్నాడు. మరణము వరకు నా యథార్థతను విడవను అని చెప్పేసి అన్నాడు. అతడు దృఢముగా చెప్పాడు. అందును బట్టి మరి అతని యథార్థతను బట్టి అతనిని దేవుడు ఆశీర్వదించినట్లుగా మనం చూస్తాం. అంతేకాదు కానీ ఇదే పరిశుద్ధ గ్రంథంలో కీర్తనలు 64వ కీర్తన 10వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించు ఆయన శరణు జొచ్చెదరు, యథార్థ హృదయులందరూ అతిశయులెదురు అని చెప్పి చూస్తున్నాం. యథార్థవంతులందరూ కూడా అతిశయులెదురు అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం.
సామెతల గ్రంథము 4వ అధ్యాయము 18వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే 18వ వచనంలో నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును అని చెప్పి చూస్తున్నాం. ఇక్కడ నీతిమంతులని మనం చూస్తుంటున్నాం, అక్కడేమో యథార్థవంతులని మనం చూసాం. పట్ట పగల వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గం అంతకంతకు తేజరిల్లుతుంది, వర్ధిల్లబడుతుంది, ఆనందము ఉంటుంది అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం. 11వ అధ్యాయము సామెతల గ్రంథము 11వ అధ్యాయము 18వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే భక్తిహీనుని సంపాదన వారిని మోసం చేయను, నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము నందును, యథార్థమైన నీతి జీవదాయకము అని చెప్పి చూస్తున్నాం. అక్కడ 20వ వచనంలో యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకిష్టుడు అని చెప్పి చూస్తుంటున్నాం. యథార్థమైన నీతి జీవదాయకము, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకిష్టుడు అని చెప్పి చూస్తుంటున్నాం. అటువంటి వారిని దీవించు దేవుడిగా మనం చూస్తుంటున్నాం. అంతేకాదు కానీ హోషేయ గ్రంథంలో కూడా మనం గమనించినట్లయితే హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనంలో కూడా గమనించినట్లయితే నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమయ్యను కోత మీరు కోయుడి, యెహోవాను వెదుకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించున్నట్లు ఇది వరకెన్నడూ దున్నని బీడు భూమి దున్నుడి అని చెప్పేసి చూస్తుంటున్నాం. ఇక్కడ కూడా గమనిస్తే యథార్థవంతులకు మరి ఎంత ఆనందం ఉందో ఇక్కడ మనం చూస్తుంటున్నాం. యథార్థ హృదయులు నీతి ఫలించున్నట్లు మీరు విత్తనము వేయండి, ప్రేమయను కోత కోయుడి అని చెప్పేసి మనం చూస్తాం. అందును బట్టి దేవుని మనం ఎంతగానో మనం స్తుతించవలసిన వారముగా మనం ఉంటున్నాం. నీతి అనే మాట, యథార్థత అనే మాట మనం ఈ యొక్క మరి ఉదయకాల వేళలో మనం చూస్తుంటున్నాం. నీతి న్యాయములు కలిగినటువంటి దేవుడు, నీతిమంతులు యెహోవా యందు ఆనందిస్తారు. నీతిమంతులారా యెహోవా యందు సంతోషించుడు అని చెప్పేసి మనం చూస్తుంటాం. దేవుడు రాజ్యం చేయిస్తున్నాడు, ఆయన పరిపాలిస్తున్నాడు. కాబట్టి యథార్థమైన హృదయముతో, యథార్థమైన యథార్థమైన మనసు కలిగి ఆయన మనం ఎంతగానో స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. దేవుడు కొద్ది లేఖనాలను దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. దేవా, ఈ ఉదయకాల వేళలో తండ్రి ఆయన యథార్థమైన హృదయముతో మిమ్మల్ని స్తుతించి కనపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే ఈ స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ మా రక్షకుడు మా ప్రాణ విమోచకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్.